ఒకప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఏమన్నా మాట్లాడితే అవి ఆ క్షణానికే పరిమితమయ్యాయి. ఆ తర్వాత జనాలంతా మర్చిపోయేవాళ్ళు. కానీ ప్రస్తుతం మాత్రం వారు ఏం మాట్లాడినా సరే అవి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దానికి కారణం సోషల్ మీడియా. మరి ఈ టీడీపీలో ఉన్నటువంటి 9 మంది నాయకులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి మేజర్ పొరపాట్లని ఇక్కడ మీకు అందిస్తూ ఉన్నాం మేము. నెంబర్ 1, అందరూ ఊహించినట్టుగానే నారా లోకేష్. బంధు ప్రీతి, మత పిచ్చి, కుల పిచ్చి ఇలాంటి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే. అవునా కాదా అన్నా ఒకటి ఆలోచించండి. పొరపాటును కూడా మన సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఉరి తీసుకున్నట్టే. ఇదండి మన నారా లోకేష్ గారు టీడీపీ చేసిన ప్రచారం. ఇక వరుస వద్దాము. ఇక నెంబర్ 2, చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో. ఈ రోజు భారతదేశం మొత్తం మీద చూస్తే అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం. ఈ రోజు భారతదేశం మొత్తం మీద చూస్తే అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం. ఇది మన చంద్రబాబు. ఇక నెంబర్ 3, బాలకృష్ణ. सारे जहां से अच्छा हिंदू सिता है बुलबुल, सारे जहां से अच्छा हिंदू सितारा हमारा है बुलबुल बे बुलबुल, सारे जहां से अच्छा हिंदू सिता है बुलबुल, सारे जहां से अच्छा हिंदू सितारा हमारा है बुलबुल बे बुलबुल. ఇదండి మన తెలుగు పాండిత్యం బాలకృష్ణలో. ఇక నెంబర్ 4, మురళీమోహన్. మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కూడా మీరు చాలా మతలబులు చేశారన్న సంగతి దేశమంతా తెలుసు. అందుకే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని శిక్షించాడు. మీకు రావాల్సిన మెజారిటీ రాకుండా అక్కడే ఆపడానికి కారణం మా వెంకన్న చౌదరియే, మరొకరు కాదు. ఇక నెంబర్ 5, కోండ్రు మురళి. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు మరి చంద్రబాబు నాయుడు. ఈయనకు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అనుభవం, ఆయన వయసు ఏ రోజు కూడా గౌరవం ఇవ్వడు. ప్రజాస్వామ్యం అంటే వాల్యూ లేదు. ఇలా చూసుకుంటూ పోతే అన్ని విధాలా ఫెయిల్ అయిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడు మనకు కావాలా అని అన్నారండి ఏకంగా. ఇక నెంబర్ 6, గిడ్డి ఈశ్వరి. విశాఖపట్నంలో 15 నియోజకవర్గాలు ఉంటే పాడేరు, అరకు నియోజకవర్గాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత మెజారిటీ గెలిచినటువంటి స్థానాలు. అలాగే రేపు 2019లో కూడా రాష్ట్రమంతా ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ పాడేరు, అరకు మాత్రం వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని నేను చెప్పగలను అని అన్నారు ఈమె ఏకంగా. ఇక నెంబర్ 7, సుగుణమ్మ. ఈ విధంగా సర్వేల్లో తేలింది ఏమిటంటే మన ముఖ్యమంత్రి గారి పరిపాలన, సాంకేతిక పరంగా అవినీతి పాలన అందించడంలోనూ మనం 3వ స్థానంలో ఉన్నామంటే మనం ఈ విషయాలు చెప్పడం కాదు, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియానే చెప్పింది. ఇదండి ఏకంగా ఆమె అవినీతి గురించి, ట్రాన్స్పరెన్సీ పాలన గురించి ఏం మాట్లాడింది తెలియకుండా మాట్లాడేశారు. ఇక నెంబర్ 8, బుద్ధా వెంకన్న. ఫైనల్ గా చెబుతున్నాం, తెలుగుదేశాన్ని స్థాపించింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పార్టీని బతికించింది, ఇప్పుడు ప్రజల్లో ఉంచింది చంద్రబాబు నాయుడు గారని చెబుతున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి భజన అనమాట ఇప్పుడు కూడా. ఇక నెంబర్ 9, జేసీ దివాకర్ రెడ్డి. నేను మొన్నే ఊరికెళ్లి పొలాలు గిలాలు అన్ని తిరిగొచ్చా. అన్ని చూస్తే కాంగ్రెస్ కే విజయ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఓడినా గెలిచినా రాదు. ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు పాపం. సో ఇవండి మొత్తం ట్రోల్ అవుతున్నటువంటి టీడీపీ నాయకుల నవ మిస్టేక్స్, అంటే 9 రకాల మిస్టేక్స్ అన్నమాట.